హాయ్ అండి. ఇవాళ ఇంకో మంచి యూజ్‌ఫుల్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే హార్ట్ అటాక్. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. హార్ట్ అటాక్ అంటే మన బాడీ మొత్తానికి రక్తం ఎలాగైతే రక్తనాళాలు సప్లై చేస్తాయో, అలానే గుండెకి సప్లై చేసే రక్తనాళాలు కూడా 3 ఉంటాయి. వాటిని కొరోనరీ ఆర్టరీస్ అంటామనమాట. ఈ కొరోనరీ ఆర్టరీస్‌లో ఎక్కడైనా రక్తం గడ్డలు కట్టినా, కొవ్వు పేరుకుపోయినా వచ్చే ప్రాబ్లమ్‌ని హార్ట్ అటాక్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుండెకి సప్లై చేసే రక్తనాళం రక్తం ఫ్రీగా సప్లై అయితేనే గుండెకి అందుతుంది. అలా కాకుండా ఇక్కడ మధ్యలో ఏదైనా క్లాట్ ఫామ్ అయినా, రక్తం గడ్డ కట్టినా, కొవ్వు ఫామ్ అయినా ఇది మూసుకుపోతుంది. తద్వారా బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా జరగదు. దానివల్ల అక్కడ ఉన్న టిష్యూ డ్యామేజ్ అయిపోయి వచ్చేది ప్రాబ్లమ్ని హార్ట్ అటాక్ అంటాం అనమాట. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? కాళ్ళ వాపులు వస్తాయి, ఆయాసం వస్తుంది, ఛాతి నొప్పి, నొప్పి ముందు నుంచి వెనక్కి పొడి చేయటం, చేతిలోకి పాకటం, నొప్పి భరించలేరనమాట. ఈ ఆయాసం వల్ల ఆక్సిజన్ కూడా సరిపడా గుండె తీసుకోలేకపోతుంది. తద్వారా మీరు హాస్పిటల్కి ఎమర్జెన్సీగా వెళ్తే అంటే గ్యాస్ నొప్పి అని నెగ్లెక్ట్ చేస్తారనమాట చాలామంది. అలా కాకుండా ఒక మంచి హాస్పిటల్కి వెళ్తే రిజిస్టర్డ్ డాక్టర్ చూసి ఈసీజీ తీస్తారు. ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉంటే వెంటనే 2D ఎకో స్కాన్ అని చెప్పి చెప్తారు. కడుపుకి ఎలాగైతే మనం స్కాన్ చేస్తామో గుండెకి కూడా అలాంటి స్కాన్ ఒకటి ఉంటుంది అనమాట. అది చేయడం వల్ల మీ రక్తనాళాలు బాగున్నాయా, ఏదైనా ఇబ్బంది ఉందో తెలిసిపోద్ది. ఆల్మోస్ట్ 50% తెలిసిపోద్ది. 100% తెలుసుకోవడానికి డాక్టర్ గారు యాంజియోగ్రామ్ అని అడ్వైస్ చేస్తారు. అంటే ఒక చిన్న సూది పెట్టి చిన్న స్మోక్ లాంటిది పంపిస్తే మీ రక్తనాళాలు మూసుకొని ఉన్నాయా, గదులు ఈజీగా ఓపెన్గా ఉన్నాయా అన్నది ఆ కంప్యూటర్లో తెలిసిపోద్ది. తద్వారా ఏదైనా స్టెంట్ వేయాలి, స్టెంట్ అని అందరూ వినే ఉంటారు. చిన్న నీడిల్ పంపించి ఒక తాడు లాంటిది ఉంటుందండి, ఆ నీడిల్ పంపించి బెలూనింగ్ అంటారు అనమాట. చిన్న స్టెంట్ వేస్తారు. అప్పుడు మూసుకుపోయిన రక్తనాళం ఇలా ఓపెన్ అవుతుంది, బ్లడ్ సప్లై అనేది ఈజీగా జరుగుతుంది. చాలా తేలిక ప్రొసీజర్. కంగారు పడద్దు. కంగారు పడిపోయి ఆ స్టెంట్ అంటేనో లేదా గ్యాస్ నొప్పనో నెగ్లెక్ట్ చేసుకుని మీ ప్రాణాల మీదకి తీసుకొని రావద్దు. అసలు ఇది రావటం గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అధిక రక్తపోటు. అసలు ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ ఎక్కువగా అంటే అధిక రక్తపోటు, షుగర్ కంట్రోల్లో లేకపోవడం, కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వటం, ఒబెసిటీ, అధిక ఉపకాయం అంటారు కదా, ఎక్కువ వెయిట్ ఉండటం. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయించుకోవటం, ఇయర్లీ స్కాన్స్ చేయించుకోవటం, కావాల్సిన రక్త పరీక్షలు చేయించుకోవటం, మీ హార్ట్ యాక్టివ్గా ఉందా లేదా అని ఒక మంచి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.